నువ్వు పాపం చేయడానికి వీల్లేదు. నా ప్రాణాలకి ప్రమాదం ఉందని తెలిసినా నువ్వు ఈ పాపం చేయకూడదని నేను ఇలా బయటికి వచ్చాను. నువ్వు నన్ను నాన్న అని పిలవవు. నన్ను అసహ్యించుకుంటున్నావు. అయినా కూడా నిన్ను భరిస్తున్నాను. కానీ నువ్వు ఈ పాపం చేయకూడదు. ఏ తప్పు చేయకూడదు. అందుకే నువ్వు పిండ పెట్టకూడదని నేను ఇలా నీ ముందుకు వచ్చాను అని కేపీ చెప్తూ ఉంటే, అయ్యో మామయ్య, నేను మిమ్మల్ని బయటికి రావద్దని చెప్పాను కదా, అయినా ఎందుకు వచ్చారు అని భూమి అడుగుతూ ఉంటుంది. నోర్మి అంటూ భూమిని గగన్ తిడుతూ ఉంటాడు. ఈ కేపీ బ్రతికే ఉన్నాడని నాకు ముందే తెలుసు. ఈ కేపీని బయటికి రప్పించడానికే నేను ఇలా పిండ ప్రధాన కార్యక్రమం నాటకాన్ని ఆడాను. నేనేమి ఈయన గారి మీద ప్రేమతోనో లేకుంటే నా తండ్రి అను నేను ఈ పిండ ప్రదానం చెయ్యాలని అనుకోలేదు. బయటికి రప్పించడం కోసమే నేను ఇలా చేశాను అని గగన్ అంటూ ఉంటాడు. గగన్, ఆయన ప్రాణం ప్రమాదంలో ఉందిరా, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది అని శారద అంటే ఇదంతా ముందే నీకు కూడా తెలుసు కదమ్మా అని గగన్ అడుగుతూ ఉంటాడు. అయ్యో, ఇందులో అత్తయ్య ప్రమేయం ఏమీ లేదు. నేనే అత్తయ్యని నిజం చెప్పొద్దంటూ బలవంతం చేశాను. ఇక్కడికి వచ్చే ముందు కూడా అత్తయ్య నిజం చెప్పేస్తానంటే నేనే వద్దని అడ్డుకున్నాను. కాబట్టి అత్తయ్యకి ఎలాంటి సంబంధం లేదు, నేనే ఇదంతా చేశాను అని భూమి అంటూ ఉంటుంది. అంటే నాటకం ఆడింది, ఆడించింది అన్నీ కూడా నువ్వే అన్నమాట, మొత్తం చేసింది నువ్వేనన్నమాట అని గగన్ వెంటనే భూమి చెంప పగలగొడతాడు. దాంతో అందరూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. రే గగన్, ఇందులో భూమి తప్పేమీ లేదు. ఏదైనా ఉంటే నేనే తప్పు చేశాను. భూమి మనందరినీ కాపాడుతున్న దేవత, భూమిని మాత్రం ఏమీ అనకు అని కేపీ అంటూ ఉంటే, నువ్వు చేసేవన్నీ కూడా తప్పులే. నువ్వెప్పుడు ఒప్పులు చేశావు? చిచి, నీ మొహం చూడాలంటేనే నాకు అసహ్యంగా ఉంది. ఒక దయ్యం ఇంకో దయ్యాన్ని దేవత అని మాట్లాడుతోంది. అది విన్నాక కూడా ఇంకా నేను ఇక్కడే నిలబడి ఉన్నాను చూడు, నా చెప్పుతో నేనే కొట్టుకోవాలి. ఇంకెప్పుడు నీ మొహం నాకు చూపించకు. పూరి, అమ్మ రండి వెళ్దాం అని శారద చేయి పట్టుకొని గగన్ లాక్కు వెళ్తూ ఉంటాడు. ఇక వాళ్ళు వెళ్ళగానే చెర్రీ, కేపీ ఇద్దరు ఒకరిని ఒకరు గట్టిగా హక్ చేసుకొని చాలా సంతోషపడుతూ ఉంటారు. వెంటనే శరశ్చంద్ర కుంకుమ తీసుకువచ్చి, అమ్మ మీరా పెట్టుకో అమ్మ, కొన్ని రోజులు నిన్ను ఇలా చూడాల్సి వచ్చినందుకు నాకు చాలా బాధగా ఉంది అని శరశ్చంద్ర చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటే మీరా బొట్టు పెట్టుకొని ఆనందిస్తూ ఉంటుంది. చూడు ఎస్పీ గారు, ఆ కేపీ బ్రతికే ఉన్నాడన్న నిజం తెలిసిపోయింది కదా. ఇప్పుడు నేరుగా ఆ కేపీ ఇంటికి వస్తే మా బావే వాడిని చంపబోయాడన్న నిజం మీరాకి చెప్పేస్తాడు అని అపూర్వ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటుంది. చూడండి మేడం, ఆ కేపీ ఇప్పుడు ప్రాణాలతో ఉండొచ్చేమో, ఇంకాసేపట్లో నా చేతిలో చచ్చిపోతాడు. నేను పోలీస్ స్టేషన్లో లేను. వాడు వచ్చే దారిలోనే కాపు కాసి ఉన్నాను. ఇంకా సేపట్లో వాడి చావు వార్త మీరు వింటారు. నేను వాడిని నా చేతులతో చంపేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. తర్వాత చెర్రీ కేపీని కారులో ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు. నాన్న, అన్నయ్య మాటల్ని మీరు అస్సలు పట్టించుకోకండి. అన్నయ్య అలా కఠినంగా మాట్లాడినా మనసు అయితే వెన్న అన్న విషయం మీకు తెలిసిందే కదా అని చెర్రీ అంటూ ఉంటాడు. అన్నట్లు నాన్న, ఇంతకీ మీరు బ్రతికే ఉన్నా కూడా భూమి పెద్దమ్మ ఎందుకు దాచిపెట్టారు అని అడుగుతూ ఉంటాడు చెర్రీ.